డైలీ టేస్ట్ ది డైలీ. ఇక ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 పై ఆ రాష్ట్ర హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ను రద్దు చేయాలని పలువురు నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. హైకోర్టును సైతం ఆశ్రయించారు. గ్రూప్ 2 నోటిఫికేషన్ రద్దు చేయాలన్న పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ధర్మాసనం ఎదుట ఇరు వర్గాలు వాదనలు ముగిశాయి. దీంతో తీర్పు రిజర్వ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తుది తీర్పు వచ్చే వరకు తదుపరి కార్యాచరణ నిలిపివేయాలని ఆదేశించింది కోర్టు. ఇక ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో గ్రూప్ 2కు సంబంధించి వాదనలు ముగిశాయి. ఇక తీర్పు అయితే రిజర్వ్లో ఉన్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి గ్రూప్ 2 పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇప్పటికే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గ్రూప్ 2 నియామకాలపై ఇలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో 905 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి ఏపీఎస్సీ నోటిఫికేషన్ నిర్వహించింది. ఈ మేరకు ప్రిలిమ్స్ మెయిన్స్ పరీక్షలు నిర్వహించింది. ఫిబ్రవరి 23న మెయిన్స్ పరీక్షలు విడుదలగా ఏప్రిల్ 5న ఫలితాలు విడుదలయ్యాయి. గ్రూప్ 2 మెయిన్స్ ఫలితాలు విడుదల అవడంతో కమిషన్ ధృవపత్రాల పరిశీలనకు 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసింది. సాధారణ అలాగే స్పోర్ట్స్ కోటా కింద మొత్తం 2,517 మంది అభ్యర్థులను ఎంపిక చేసింది. అయితే ఎంపిక కాని కొందరు అభ్యర్థులు హైకోర్టు ఆశ్రయించారు. గ్రూప్ 2 పరీక్షల నోటిఫికేషన్ రద్దు చేయాలని ఈ సందర్భంగా నిరుద్యోగులు కొంతమంది కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు ఏపీఎస్సీ వాదనలు విన్నటువంటి హైకోర్టు తీర్పునైతే రిజర్వ్ చేసింది. అప్పటి వరకు కూడా గ్రూప్ 2 నియామకాలపై ముందుకు వెళ్లొద్దని, ఎటువంటి చర్యలు తీసుకోవద్దని చెప్పి కూడా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఎంపికైన అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. కాగా తెలంగాణలో సైతం ఇటీవల గ్రూప్ 1 ఫలితాలు ర్యాంకులను హైకోర్టు రద్దు చేసిన విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సి. సో ఈ నేపథ్యంలోనే తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి దాన్ని కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా పరిగణలోకి తీసుకొని ఈ ఉత్తర్వులు ఇచ్చింది. మధ్యంతర ఉత్తర్వులు ఎటువంటి చర్యలు తీసుకోవద్దని చెప్పి కూడా ఇచ్చింది మనం చెప్పుకోవచ్చు. ఏదైతే గ్రూప్ 2 నోటిఫికేషన్ ను రద్దు చేయాలని చెప్పి ఏదైతే నిరుద్యోగులు పిటిషన్ దాఖలు చేశారో ఆ మేరకే ఇద్దరి వాదనలు అటు నిరుద్యోగులు అలాగే ఇప్పటికే సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు ఇద్దరి వాదనలు ఇటువంటి ధర్మాసనం ఇద్దరు ఎదురుగా ఇరు వర్గాల వాదనలు కూడా హైకోర్టు ధర్మాసనం వేసింది. ఈరోజు సాయంత్రం ఆ వాదనలు ముగియడంతో కోర్టు తీర్పు రిజర్వ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గ్రూప్ 2కి ఇప్పటికే సెలెక్ట్ అయ్యి ఉద్యోగాలు వస్తాయనుకున్నటువంటి అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన అయితే కలుగుతోంది. మరి చూడాలి, సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఇప్పటికే గ్రూప్ 2లో ఎంపిక అయినటువంటి అభ్యర్థులు ఉన్నారన్నది సమాచారం అవుతుంది. మరి చూడాలి, సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టులో వీరికి మద్దతుగానే వీరికి అనుకూలంగానే తీర్పు వస్తుందా, లేదంటే హైకోర్టు ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వులను ఏదైతే సుప్రీంకోర్టు కూడా అదే కొనసాగిస్తాలని చెప్తుందా అనేది కూడా తెలియాల్సి ఉంటుంది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్ 2 అభ్యర్థులకు ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. శివ, అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఇరుపక్షాల వాదనలు ఏ రకంగా ఉన్నాయి, కోర్టులో ఏ రకమైనటువంటి వాదన వినిపించారు, ఇక ప్రభుత్వ వాదన ప్రధానంగా ఏ రకంగా ఉంది? ఏదైతే ఈ గ్రూప్ 2 విచారణకు సంబంధించినటువంటి అంశంలో రాష్ట్రంలో 2023 సంవత్సరంలో జారీ చేసినటువంటి గ్రూప్ 2 నోటిఫికేషన్ పై దాఖలైన పిటిషన్ ను హైకోర్టు ఈరోజు విచారించింది. అయితే రాష్ట్రంలో 2023 సంవత్సరంలో ఏదైతే చేసినటువంటి గ్రూప్ 2 నోటిఫికేషన్ ఉందో దాన్ని బేస్ చేసుకుంటూ ఇటీవల ఈ ఫిబ్రవరిలోనే ఏపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ లో వికలాంగులు అలాగే మహిళలు ఎక్స్ సర్వీస్ మెన్ క్రీడాకారులకు ప్రత్యేక రిజర్వేషన్ పాయింట్ కేటాయించడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ క్రమంలోనే గ్రూప్ 2 నోటిఫికేషన్ మహిళలు, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్, స్పోర్ట్స్ పర్సన్లకు ప్రత్యేక రిజర్వేషన్ పాయింట్లు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ ఈ నిరుద్యోగులు కొంతమంది బిల్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు సుదీర్ఘ వాదనలు జరిగాయి. విచారణ అనంతరం కూడా ఈ వాయిదా వ్యక్తి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. మొత్తానికి కొంతమంది ఎవరైతే గ్రూప్ 2 రాయలేదో, ఎగ్జామ్స్ రాయకోకుండా సెలెక్ట్ అవ్వలేదు, ఈరోజు
కలుసుకొని హైకోర్టులో దాఖలు చేసినటువంటి పిటిషన్ నేపథ్యంలోనే ఈ రోజు వాదనలు జరిగాయి. మరి ఇటు ఇప్పటికే సెలెక్ట్ అయిపోయి ఉద్యోగాలు జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాటికి మాత్రం ఇది ఒక పెద్ద డ్రాబ్యాక్ అని చెప్తున్నారు. అందరూ కూడా చాలా బాధ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిని, ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగులు ఇప్పటికీ ఉద్యోగాలు వస్తాయని చెప్పి మేము ఎదురు చూస్తున్న సమయంలో ఇటువంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దు, ఇంత ముందుకు ఏది సాగకూడదు, అలాగే ఇప్పుడు ఎలాగుందో అదే స్థితిని కొనసాగించాలంటూ కూడా తీర్పు రిజర్వ్ చేయడం హైకోర్టు. ఈ నేపథ్యంలో ఇటు నిరుద్యోగులు ఎవరైతే పిటిషన్ వేశారో వారందరూ నెక్స్ట్ ఫర్దర్ గా ఏంటి అనేది ఒక తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే సెలెక్ట్ అయిపోయిన ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి అనేది కూడా తెలియాల్సినటువంటి అవసరం. మొత్తానికి ఇద్దరు కూడా ఉద్యోగాలు పొందినటువంటి వారు, అలాగే ఉద్యోగాలు రానిటువంటి నిరుద్యోగులు ఇద్దరి మధ్య పెద్ద ఎత్తున పోటాపోటీ వాదనలు అయితే కోర్టులో. అయితే ప్రస్తుత ప్రభుత్వం మీద కొన్ని కామెంట్స్ అయితే చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది కదా రామచంద్ర. గతంలో విపక్షంలో ఉన్నప్పుడు అప్పుడు ఏపీపీఎస్సీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని, అప్పుడే ప్రభుత్వాన్ని విమర్శించిన వారు ఇప్పుడు మాత్రం తాజాగా నిర్వహించినటువంటి పరీక్షకి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారందరికీ కూడా మద్దతు నిలిచేలా ఈ ప్రభుత్వ వ్యవహార శైలి, ఏపీపీఎస్సీ శైలి ఉంది అనేటటువంటి కామెంట్స్ వినిపిస్తున్నాయి. దానికి సంబంధించి ఏమనుకోవాలి? ఖచ్చితంగా ప్రభుత్వంపై సెలెక్ట్ అయ్యి ఉన్నారో వారందరూ కూడా ప్రభుత్వంపై మాట్లాడే అవకాశాలు చాలా ఎక్కువగా, ఎందుకంటే ప్రభుత్వం తరఫున గట్టిగా వాదనలు వినిపించాల్సినటువంటి ఎవరైతే అడ్వకేట్ జనరల్ ఉంటారో వారు ఎందుకు విఫలమయ్యారు, నిరుద్యోగులకి ఎందుకు హైకోర్టు అనుకూలంగా ఈ తీర్పు రిజర్వ్ చేసి మధ్యంతర ఉత్తర్వు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏంటి అన్నది అయితే అయితే గ్రూప్ అభ్యర్థులు అయితే ప్రశ్నించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరి చూడాలి గ్రూప్ మెయిన్ సంబంధించినటువంటి అంశంలో మరో ప్రభుత్వం ఎటువంటి చర్యలు ముందుకు వెళ్తుంది, సుప్రీంకోర్టులో ఏమైనా పోరాడుతుందా లేదంటే ఇంకా ఏమైనా జరుగుతుందా అనేది కూడా మనం వేసి చూడాల్సినటువంటి ఉంటుంది. మరి ఈ రోజు ఈ హైకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే మధ్యంతర ఉత్తర్వులు ఉన్నాయో చాలా కీలకమైనటువంటి నిర్ణయంగా భావించాల్సి ఉంటుంది.